మౌని సాయి వ్లాగ్స్ గారు మళ్ళీ కామెంట్ చేశారండి. అన్నం వండినప్పుడు మరియు అన్నం బౌల్ ముట్టినప్పుడు, పప్పు బౌల్ ముట్టినప్పుడు, తిన్నప్పుడు, ఎంగిలి పళ్ళెం టచ్ చేసినప్పుడు చేతులు కడిగేది వేరేది, ముట్టాలా లేదా అలా ముడితే అంట్లు అంటారు, అలా ఏదైనా అంట్లు అయిపోతాయా ఇంకా చెప్పండి. అన్నము ముట్టుకున్నటువంటి చేతితో తడి అంటుకొని, నీళ్ళ తడి అంటుకొని పప్పులు ముట్టుకోవాలి. పప్పు ముట్టుకున్నప్పుడు మళ్ళీ తడి అంటుకొని నూనెలు ముట్టుకోవాలి. నూనె నెయ్యి వేరు, అన్నము వేరు, పప్పు ఉప్పులు కూరలు వేరు. ఏదైనా వంట సామాన్లు ముట్టుకున్నప్పుడు తప్పకుండా మన చేతులు నీళ్ళతో ఇట్లా అద్దుకొని తుడుచుకొని మరి వేరేది ముట్టుకోవాలి. దీన్ని అంటు అంటారు. అలాగే మనకి ఎంగిలి అంటే నోటికి తాగినటువంటిది గ్లాస్ కానీ చేయి కానీ అది ఎంగిలి. అన్నం తిన్నటువంటి ప్లేటు ఎంగిలి. ఎంగిలి అంటు రెండు మళ్ళీ ముట్టుకోవద్దు. ఎంగిలి వేరు. ఎంగిలి చేత్తో తిన్న పళ్ళాన్ని కూడా ఎత్తకూడదు. తిన్న తర్వాత చేయి కడుక్కొని వచ్చి ఆ ఎంగిలి ప్లేట్ ఎత్తేసి మనం కడిగే ప్రాంతంలో పెట్టాలి. అది ఎంగిలి. ఇది అంటు. అంటు వేరు, అంటు వేరు, ఎంగిలి వేరు. కాబట్టి ఇవి శాస్త్రీయమైనవి, ఆరోగ్యప్రదమైనవి. కాబట్టి తప్పకుండా మీరు అది పాటిస్తే ఆరోగ్యం, సదాచారం, సంపన్నత కూడా ఉంటుంది. దీనివల్ల మీకేం నష్టం ఉండదు. అదే చేత్తో తిని, అదే చేత్తో ముట్టుకొని, అదే చేత్తో నీళ్ళు తాగి, అదే చేత్తో చేయడం అనేది దౌర్భాగ్యాన్ని, దరిద్రాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి ఆనందం కలిగించిన వేరే కులాల వాళ్ళు, వేరే మతాల వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మనం అది చేసిన తాత్కాలిక సుఖం పడినా భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని, నీ పిల్లలకి అనేక రోగాల్ని రప్పిస్తుంది, మనకు కూడా రోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి అంటువేరు అలాగే ఎంగిలి వేరు అన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. నమస్కారం. దయచేసి ఇటువంటి అనేక సమాచారాల కొరకు ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు మౌని వ్లాగ్స్ గారు. మరి 100 మంది చేత మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.